నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో 1998-2000 బ్యాచ్కు చెందిన ఎంకాం పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ కళాశాలల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాగేంద్ర, నాగరాజు, నాగేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, భార్గవ్, మురళీకృష్ణ, దస్తగిరి, సంతోష్ కుమార్, శ్రీనివాసులు, నాగార్జునలు మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై అందరం కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి క్రమశిక్షణతో తమను విద్యావంతులుగా మార్చి తమ అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. తామంతా కళాశాలకు తరచుగా వస్తూ విద్యార్థులకు అవసరమైన మెలకువలను అందిస్తామని, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. మేమంతా 98-2000 ఇయర్లో ఎంకామ్ ప్రొఫెషన్ కంప్లీట్ చేశాము. మేము ఈ బ్యాచ్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈరోజు సార్ని మీట్ అవ్వడానికి వచ్చాము. జస్ట్ టు సే అవర్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ సార్ అండ్ ఫర్ ప్రొవైడింగ్ better and quality education. Because of this institute, so we are really in very good positions in different companies. So we are once again on behalf of this alumni of 98-2000 MCOM professional batch, and once again I am saying like that. బ్యాచ్ నుంచి మొదటి బ్యాచ్ మాది. మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి మేము రకరకాల సిటీస్లలో అయితేనేమి, పట్టణాలలో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, గవర్నమెంట్ ఉద్యోగాలలో అదేదో మంచి పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు మేమంతా ఒకచోట కూడి మాకు ఇటువంటి డిసిప్లిన్ ఎడ్యుకేషన్ను అందించినటువంటి శ్రీ రామకృష్ణారెడ్డి పీజీ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కలిసి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవడం. 98-2000 బ్యాచ్ ఎంకామ్ ప్రొఫెషనల్ స్టూడెంట్గా రామకృష్ణ పీజీ కాలేజీలో చదువుకున్నాను. కర్నూలులో పెట్రోల్ బంక్ ఆపరేట్ చేస్తున్నాను నేను. మాకు రామకృష్ణ పీజీ కాలేజీలో చదవడం వల్ల డిసిప్లైన్ అండ్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ప్లస్ ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఉన్నాను అంటే రామకృష్ణ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదవడం, రామకృష్ణ పీజీ కాలేజీలో పీజీ చదవడమే నాకు గొప్పగా భావిస్తున్నాను. డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యను అభ్యసించి నేడు మంచి స్థాయికి ఎదిగిన విద్యార్థులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో కూడా పూర్వ విద్యార్థుల సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. మీట్ అవ్వడం వల్ల అందరూ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు షేర్ చేసుకోవడం, అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా వాళ్ళకి ఒకరి నుంచి ఇంకొకరికి అవసరం ఉన్నా కూడాను అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కాలేజీలో కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నటువంటి విషయం తెలిసినట్లయితే వాళ్ళని మేము కొన్ని స్టాట్యుటరీ బాడీస్ లైక్ బోర్డ్ ఆఫ్ స్టడీస్, తర్వాత అకాడమిక్ సెనేట్స్ అట్లాంటి వాటిలో కొన్ని దానిలో మెంబర్స్నిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకి కొన్ని ఏదైనా వాళ్ళతోటి సెమినార్స్ ఇట్లాంటివి కాన్ఫరెన్సెస్కి వాళ్ళతో ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కెరీర్ గైడెన్స్ కూడా ఇప్పించి వీళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మన వాళ్ళతో ఏదైనా ప్లేస్మెంట్స్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం.